గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఫస్ట్ మీలో అసలుకి విలనిజం బాగా పండించగలరు. విలన్ లుక్స్ ఉన్నాయి. హ్మ్. ఈయనైతే పర్ఫెక్ట్‌గా ఉంటాడు కదా! విలన్ అంటే ఇలా ఉండాలి కదా! హ్మ్. అని ఎవరు ఏ డైరెక్టర్ సార్? ఇది నన్ను విలన్‌గా చూపించింది దేవకట్ట. దేవకట్ట గారు. ఓకే. ప్రస్థానం చేసేటప్పుడు అడిగారు. అప్పుడు ఆయన కూడా యూఎస్ సంథింగ్ వచ్చేసారు కదా! అవును. యూఎస్ నుంచి వచ్చారు ఆయన. ఎందుకు ఇంత బాగా చేస్తున్నావు? ఎందుకు నీకు విలన్‌గా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు? తెలీదు నాకన్నా. మేబీ ఇలా స్మైల్ చేస్తూ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఆ విలనిజం కనిపించలేదేమన్నా. ఓకే. అందులో నువ్వు విలన్‌గా చేస్తావు, నేనే నిన్ను ఇది చేస్తాను. దెన్ ఆటోనగర్ సూర్య. గుర్తుందా సార్ డైలాగ్ ఒకటి? మీరు డైలాగ్ బాగా చెప్తారు డైలాగ్స్. స్క్రీన్ మీద పండిస్తారా? అబ్బా! డైలాగ్ అతను చెప్పింది అదే. జయప్రకాష్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు. 25 ఏళ్ల క్రితం పావలా కూలీగా బదిలిన ఇందిర రూపాయి కిరాయి కోసం యూనియన్ లీడర్ని కూనీ చేసి మరో డజన్ కూనీలు 100 సెటిల్మెంట్లతో 16 యూనియన్ల ప్రెసిడెంట్ అయిన ఇందిర 10 ఏళ్లుగా కార్పొరేట్ సీట్లోకి వచ్చిన కావుమంద కాకినెల్లా కేవుమనిపిస్తూ 6,000 కోట్ల సామ్రాజ్యాన్ని సామంతరాజుగా వెళ్ళిన ఇందిర ఆఫ్టర్ ఆల్ నలుగురు బచ్చాగాళ్ళ చేతిలో బోఫన్ అయ్యి ఈరోజు నా కాళ్ళ కింద చెమటలు కక్కుతూ కూర్చున్నాడంటే ఆ 25 ఏళ్లుగా నీ దగ్గర ఉన్నదేంటి? ఈ 4 వారాల్లో నీవు పోగొట్టుకున్నదేంటి? ఈ 4 వారాల్లో నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలుసా? క్రూరత్వం. పాలించే జాతికి బానిస జాతికి ఉన్న తేడా క్రూరత్వం. వేటాడే జంతువుకి పరిగెట్టే జంతువుకి ఉన్న తేడా క్రూరత్వం. ఆ క్రూరత్వం నీలో మచ్చుకైనా కనిపించట్లేదురా. ఇది జేపీ గారికి చెప్తారు. దిస్ ఇస్ మై ఫస్ట్ డైలాగ్. సినిమాలోనే ఫస్ట్ షూట్ చేసింది. విలన్‌గా చేయాలనుకున్న చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ డైలాగ్. ఇది విని వెళ్తారేమో. ఎన్ని ఇయర్స్ అయింది ఆటోనగర్ సూర్య రిలీజ్ అయ్యి? ఆల్మోస్ట్ 2013 12 or 13. 10 ఇయర్స్. ఆ? 10 ఇయర్స్ అయిపోయింది. చూడండి ఇప్పుడు కూడా గుక్క తిప్పకుండా. లేదు దేవా, డైలాగ్స్ అలా ఉంటాయి, బాగుంటాయి తెలుసా, గుర్తుండిపోతాయి. అంటే విలన్‌కి కూడా బాగా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలలో. అవును. ఎలా సార్ ముందు బాగా హార్డ్ వర్క్ చేస్తారా? లేకపోతే చేయగా అలవాటైపోయి? నాకా? నాకు తెలీదు. నాకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పటిదాకా చాలా జాలీగా ఉంటాను. స్టార్ట్ కెమెరా వినిపించగానే టోటల్ మారిపోతాను. ఓకే. నాకు దీనిలో నా నటన నాకు పునాదులు ఇది చేసింది వచ్చేసి ఒక విధంగా చూసుకుంటే నాకు నటన అంటాను. ఫస్ట్ నేను కెమెరా ఫేస్ చేసింది విజయ్ దళపతి వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ గారు. ఆయన గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది. ఓకే. మొన్న విజయకాంత్ గారు చనిపోయారు. ఆయన ఫస్ట్ అతను విజయ్ చేస్తున్న దానిలో ఫస్ట్ టైం నేను పొన్నాంబలం విలన్స్గా చేశాం. ఓకే. అలా 3 మూవీస్ నాన్ స్టాప్ చేశాం. హిట్ 3. స్టిల్ ఆ షీల్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఇంట్లో. ఓకే. దాని తర్వాత ఇంక షీల్డ్ తీసుకోలేదు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసాను నేను. సో ఇక్కడ నాకు ఇంకా ఆయన ఓనమాలు తీసా ఇంకా కొంచెం యాక్టింగ్లో కొంచెం నన్ను సపోర్ట్ చేసి వచ్చేసి మంజుల నాయుడు గారు. ఓకే. అక్కడ నేర్చుకున్నా. ఇంకా నా స్కూల్లో పడ్డామంటే ఆటోమేటిక్గా నటన రాదు నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్కి ఏమనిపిస్తే అది చేస్తాను నేను. అంతే. దీనికోసం నేను ప్రిపేర్ అవ్వాలా? దేనికి ప్రిపేర్? అది ఎనీ క్యారెక్టర్. ఓకే. నేను ప్రిపేర్ అయ్యి దానిలో మునిగిపోవడం అంటాడేముండదు. కట్ అంటే నేను మారిపోతాను. యాక్షన్గానే ఇదైపోతుంది. బ్లడ్లో ఏమైనా ఉందా? బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం లేదు. నా అమ్మ నాన్న ఇది దేవుడు ఇది అంతే. అంతే. అంటే తెలుగు ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు మంచి మంచి క్యారెక్టర్స్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. మధు గారు కొన్ని 100 కోట్లు సంపాదించుంటారు అన్న. 100 కోట్ల అట్లాంటిది ఏం లేదు నాకు. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు జిఎస్టీ ఒకటి దొబ్బుతుందా? ఇప్పుడు 1,00,000 రూపాయలు రోజుకి సంపాదించాను, 30 అక్కడే పోతుంది. నా మేనేజర్కి ఇస్తా, నా మేకప్ మ్యాన్ వాళ్ళకి. అంటే నాకు చారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అది. ఓకే. ఎవరన్నా ఇప్పుడు చదువుకోవట్లేదు, వాళ్ళకి చదవగలుగుతారు బట్ ఫీజు కట్టుకోలేకపోతున్నాం అంటే నేను కొంచెం ఎంక్వైరీ చేసి కట్టేస్తాను. ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారని తెలిసిన వాళ్ళు అక్కడ పొజిషన్ చూసుకుని. చారిటీ ఎక్కువ. చారిటీ అది నా దీనిలో ఉంది. నలుగురికి పెట్టాలనే ఒక కోరిక ఎప్పుడు ఉంటుంది నాకు. పోతా ఒక 1,00,000 ఇచ్చేయాలండి. పోతా ఒక 1,00,000 ఇచ్చేయాలండి. అది చారిటీ. అదెందుకైతే చారిటీ? కొంచెం పనులు ఉన్నాయి. పండగ మామూలు ఇచ్చేయాలండి అయితే.
నీకే బాబు చందు. భగవంతుడు ఇప్పుడు ఏదో ఇంకా ఒక పై రేంజ్కి ఇంకా తీసుకురాను నిన్ను. నువ్వు బాగుండు. నీవు చారిటీ చేయడం మొదలుపెట్టు, అది నేను చెప్తా. ఆల్రెడీ చేస్తా ఉన్నాను సార్. అదే అది ఇంకా 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 పెంచు. ఆ, చందు అది కాక ప్రేమలో గట్టిగా ఇచ్చుంటాడు రెమ్యునరేషన్. తనకు ఇప్పుడు తను ఎంత నేను అడిగేదాకా ఓకే తను ఇచ్చేశాడు, తప్పేం లేదు. ఒకటి నేను తగ్గిపోయాను కొంచెం. ఓకే, రైట్, ఓకే, హ్యాపీ. మంచి క్యారెక్టర్ చేశారా ప్రేమలో? ఇప్పుడు సడన్గా చేశాను, మంచి మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, నాకు ఈ మధ్యలో నేను చాలా సినిమాలు చేసేసాను. నాకు సినిమాలు చూసే అలవాట్లేదు అస్సలకి మీరు చేసింది కూడా. నేను చేసింది కూడా చూడండి, నేను మానిటర్ కూడా చూడండి. నేను చేసి వెళ్ళిపోతుంటా అంతే. ఏమైనా 1 more కావాలంటే వాళ్ళు అడుగుతారు అంతే. నేను చూసుకుని నేను చేస్తాను, మళ్ళా నేను అడగదు. ఓకే. ఆహా.